యోగాకు వయస్సుతో పని లేదు, ఆడ మగ అనే తేడా లేదు. యోగాను మనం అనిత్యం సాధన చేస్తే వ్యక్తిగత క్రమశిక్షణ మారుపేరుగా తయారవుతారు. మన దేశంలో పుట్టిన యోగా ప్రస్తుతం 175 దేశాలు అనుసరిస్తున్నాయి. ప్రధానమంత్రి మోడీ గారి చొరవతో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన నిర్వహించుకుంటున్నాము. మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో కూడా దీని యోగా గురించి ప్రస్తావించారు. యోగాలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా వివరించారు. నిపుణుల సమక్షంలో యోగాసనాలు చేయడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు 1 గంటను యోగాసనాలు వేయడానికి కేటాయిస్తే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హృద్రోగము, ఒబెసిటీ, న్యూరో సమస్యలు, బీపీ, షుగర్ ఇలాంటి వాటిని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. యోగాసనాల ద్వారా మన శరీరాన్ని చాలా ఫిట్గా ఉంచుకోవచ్చు. మానసికంగా, శారీరకంగా చాలా ఉల్లాసంగా గడపవచ్చును. మనకు చాలా ఆసనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం చేయగలిగిన మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఉదాహరణకు వజ్రాసనం, నేను మొదట్లో చూపించిన ఆసనం. ఈ వజ్రాసనం వేయడం ద్వారా మొదట్లో కొద్దిగా కష్టతరంగా ఉండవచ్చును. సాధన ద్వారా వజ్రాసనం వేయగలిగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నైట్ మనం డిన్నర్ తర్వాత ఒక 10 to 20 minutes వజ్రాసనంలో కూర్చోగలిగితే మన డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఈ వజ్రాసనం మొదట్లో కూర్చోవడానికి కొద్దిగా డిఫికల్ట్గా ఉండొచ్చు, తర్వాత చాలా ఈజీగా వేయగలరు. ఈ యోగాసనాలు ప్రస్తుతం యూట్యూబ్లో ఆన్లైన్లో టీచ్ చేసేవాళ్ళు, ఆఫ్లైన్లో టీచ్ చేసే గురువులు అందుబాటులో ఉన్నారు. ఈ యోగాను మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే మనం అంత బెనిఫిట్ పొందవచ్చు. శారీరక, మానసిక, మనం నిద్ర పట్టడము మంచిగా చాలా బాగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ యోగాను అందరూ ప్రాక్టీస్ చేయవలసిందిగా విజ్ఞప్తి. అయితే ఒక కోచ్, ఒక గురువు సమక్షంలో ప్రాక్టీస్ చేస్తేనే మంచిది. ఏవైనా రకరకాల కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు తెలియనివి చేయకూడదు, ఓన్గా చేయకూడదు. ఒక గురువు సమక్షంలోనే చేస్తే ఇది చాలా మంచిగా ఉంటుంది. తెలియక చేస్తే కొన్ని దుష్పరిణామాలు కూడా సంభవించవచ్చును. అందుకు ఒక కోచ్, ఒక గురువు దగ్గర, యోగా మాస్టర్ దగ్గర చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది. ఇన్ని మంచి ఫలితాలు ఉన్న యోగాను పాఠ్యాంశంలో మన తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశంగా చేరిస్తే పిల్లలకు స్వతహాగా వారికి మంచి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. పెద్దవారితో పోల్చుకుంటే వీళ్ళకు పిల్లప్పటి నుంచి పాఠ్యాంశంలో ఒక సబ్జెక్టుగా చేర్చి వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తే, యోగా సాధన చేస్తే ఇంకా చాలా హెల్తీగా, యాక్టివ్గా, చదువులో కూడా చురుకుగా ఉంటారు అని నేను చెప్పగలను.
ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వారు మేము ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తాం. ఒక పార్కులో ఒక గురువు సమక్షంలో యోగా ప్రాక్టీస్ చేస్తాం ప్రతిరోజు 1.5 hour. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక్కడ కనిపించే వాళ్ళు కూడా మా యోగా మిత్రులు. రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు యోగా ప్రాక్టీస్ చేయడానికి వచ్చేవారిలో. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా వచ్చి యోగా చేస్తున్నారు. వారు ఆ హెల్త్ బెనిఫిట్స్ను చూస్తున్నారు. చాలా మంచివి. ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయవలసిందిగా వారి వారి అవకాశాలను బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో గురువు సమక్షంలో యోగా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని నా మనవి. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాయి యోగా గురించి, యోగా వల్ల ఉన్న బెనిఫిట్స్ గురించి. ఈరోజు కూడా విశాఖపట్నంలో మోడీ గారు అటెండ్ అయ్యారు. యోగాంధ్ర అనే పేరుతో నిర్వహించారు. ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణలో హైదరాబాదులో అటెండ్ అయ్యారు. కిషన్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, గవర్నర్ గారు అటెండ్ అయ్యారు.